గురువారం రోజున ఈ పరిహారం చేస్తే డబ్బు. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ సంప్రదాయం ప్రకారం గురువారానికి అధిపతి బృహస్పతి. అదేవిధంగా గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం గురువారం విష్ణువు బృహస్పతి ఇద్దరిని పూజిస్తే సుఖ సంతోషాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు గురువారం శ్రీ మహావిష్ణువును పూజిస్తే నారాయణుని వక్షస్థలంలో స్థిర నివాసం ఉన్న లక్ష్మీదేవిని కూడా పూజించినట్లే అని శాస్త్రం చెబుతోంది. ఈ గురువారం రోజు శ్రీ మహావిష్ణువును 108 తులసి దళాలతో అర్చిస్తే గురుగ్రహ దోష పరిహారం అవుతుంది. గురువారం రోజున 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. అలాగే ముడి శనగలు నీటిలో నానబెట్టి ఆ శనగలు లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని గోమాతకు తినిపించాలి. అలాగే నలుగురికి ప్రసాదంగా కూడా పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల వివాహ సమస్యలు దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహంతో శీఘ్రంగా వివాహం జరుగుతుంది. గురువారం విష్ణువు ఆలయానికి వెళ్లి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు ప్రసాదాలు, నిమ్మకాయ పులిహోర, లడ్డు వంటివి సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసిని పూజించడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. గురువారం పాటించే ఈ పరిహారాలతో లక్ష్మీ నారాయణల అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.